హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సహాయంతో మన రాష్ట్రంలో ఉండేటటువంటి పేద అట్టడుగు వర్గాల ప్రజలకు ఏ రోజుకు ఆ రోజు పని చేసుకునేటటువంటి డైలీ వేజెస్ మీద ఆధారపడేటటువంటి రైతులకు వాళ్ళు వ్యవసాయం చేసుకునేటటువంటి రోజు పశువులు, మేకలు, కోళ్ళు వీటికి సంబంధించి వాళ్ళు షెడ్లు వేసుకోవడానికైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దానికి అయ్యేటటువంటి ఖర్చులో 90% రాయితీనైతే ఇస్తూ ఉన్నారు. ఈ పథకానికి సంబంధించి గోకులం అని పేరైతే పెట్టారు. ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలను అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పథకానికి ఎవరు అర్హులు, ఈ పథకానికి ఎక్కడ అప్లై చేయాలి, ఈ పథకానికి కావలసినటువంటి అర్హతలేంటి, ఏ పథకానికి ఎంత ఇస్తారు, పశువుల షెడ్ వేసుకుంటే మనం ఎంత కట్టాలి, ప్రభుత్వం ఎంత చెల్లిస్తుంది, మేకల షెడ్డుకు మనం ఎంత కట్టాలి, ప్రభుత్వం ఎంత కట్టాలి అనేటటువంటి పూర్తి వివరాలను మొత్తాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా మా యొక్క ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్దాం. మనం ఇక్కడ వివరాల్లోకి కానీ వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు అర్హతలు కానీ చూసినట్లయితే ఈ యొక్క పథకానికి అర్హతలు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో ఈ అప్లికేషన్ పెట్టేటటువంటి వ్యక్తి యొక్క నివాసం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అయ్యే విధంగా ఉండాలి. అదేవిధంగా అతను ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులు. అదేవిధంగా పశువుల పోషణకు ప్రాథమిక సౌకర్యాలు కూడా ఉండాలి. అంటే వారు ఏదైనా సరే పశువుల షెడ్ కానీ, మేకల షెడ్ కానీ, కోళ్ళ షెడ్ కానీ పెట్టుకున్నట్లయితే వాళ్ళకి కొంత వ్యవసాయ భూమి అనేది ఉండాలి. వాటికి రోజు తీసుకొచ్చుకోవడానికి దానా, మేత వేసుకోవడానికి, అదేవిధంగా వాళ్ళు ఈ షెడ్ నిర్మించుకోవడానికి అయితే కొంత స్థలం వారి పేరున ఉండాలి. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎవిడెన్స్ ఉండాలి. మనం అప్లికేషన్ పెట్టే సమయంలో ఇవన్నీ కూడా మనం ప్రభుత్వానికి సమర్పించవలసి ఉంటుంది. మనం తర్వాతగా కానీ చూసినట్లయితే అవసరమైన పత్రాలు అయితే ఈ యొక్క అప్లికేషన్ పెట్టడానికి మనకు ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరమైనటువంటిది మనం ఈ వీడియోలో కానీ చూసినట్లయితే మొట్టమొదటిసారిగా వారికి వచ్చేసి ఆధార్ కార్డు కావాలి. ఆధార్ కార్డు ఏదంటే ఇది వచ్చేసి వాళ్ళ ధృవీకరణ గుర్తింపు కోసం. అంటే అప్లికేషన్ పెట్టేటటువంటి వ్యక్తి ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తా కాదా అనేటటువంటి దానికోసం అయితే ఈ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా వాళ్ళ యొక్క నివాస ధృవీకరణ పత్రాన్ని అయితే సమర్పించాలి. ఇది వాళ్ళ గ్రామంలోని సచివాలయం కానీ, లేదంటే విఆర్ఓ గారు, లేదంటే పంచాయతీ సెక్రటరీ గారు అయితే ఇస్తారు. అదేవిధంగా భూమి యాజమాన్య ధృవీకరణ పత్రం అంటే మీరు రైతు అని చెప్పి మీ పేరున ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి 1B అడంగల్ మరియు పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ కాపీలను అయితే మీరు దీనికి సమర్పించవలసి ఉంటుంది. ఈ పథకం ఈ అప్లికేషన్ పెట్టే సమయంలో అదేవిధంగా గవర్నమెంట్ ఇచ్చేటటువంటి సబ్సిడీ డబ్బులను మీ ఖాతాల్లో జమ చేయడానికి గాను మీరైతే మీ బ్యాంకు ఖాతా వివరాలను అయితే ఇవ్వవలసి ఉంటుంది. ఈ యొక్క బ్యాంకు ఖాతా అనేటటువంటిది ఖచ్చితంగా ఈ యొక్క ఆధార్ కార్డుకి అయితే లింక్ అయినది మాత్రమే మీరు ఇవ్వాలి. ఎందుకంటే ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అనేవి ఆన్లైన్లో పడతాయి కాబట్టి ఆధార్ కార్డుకి ఏదైతే లింక్ అయి ఉంటుందో ఆ ఖాతాలో జమ అవుతాయి. అదేవిధంగా మనం కానీ చూసినట్లయితే ఈ పథకం ద్వారా షెడ్లు వేటికి నిర్మించుకోవచ్చు అనేది మనం కానీ చూసినట్లయితే పశువులకు, గొర్రెలకు, కోళ్ళకు, మేకలకు ఈ 4టికి సంబంధించి మనం షెడ్లు నిర్మించుకున్నట్లయితే ఈ పథకం ద్వారా అయితే మనకి అవకాశం ఉంది. మనం కానీ ఏ పథకానికి ఎంత ఇస్తారు, ఏ షెడ్డుకు ఎంత మనకి సబ్సిడీ రూపేణా పోతుందన్నట్లయితే మనం పశువుల షెడ్ల గురించి కానీ చూసినట్లయితే మనం 2 పశువులకు సంబంధించినటువంటి షెడ్ కానీ వేసినట్లయితే దీనిని ఒక యూనిట్గా తీసుకుంటున్నారు. అంటే ప్రభుత్వం ఈ షెడ్డుకు అయ్యే ఖర్చు 1,15,000 రూపాయలుగా నిర్ణయించారు. దీనిలో వచ్చేసి 1,03,500 రూపాయలను ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇస్తే ఏదైతే మిగిలిన 11,500 రూపాయలనైతే రైతు పెట్టుబడిగా పెట్టవలసి వస్తుంది. ఇదైతే ప్రభుత్వం నుంచి మనకి ఉపాధి నిధుల ద్వారా అయితే రిటర్న్గా వస్తుంది. అదేవిధంగా మీరు 4 పశువులకు సరిపోయినటువంటి షెడ్ కానీ వేసినట్లయితే దాని యొక్క అంచనా వ్యయం 1,85,000 రూపాయలుగా అయితే ప్రభుత్వం నిర్ణయించింది.
దానిలో 1,66,500 రూపాయలను కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ నిధులు మరలా సబ్సిడీ రూపంలో వస్తాయి. మిగతా 18,500 రూపాయలను మాత్రమే రైతు పెట్టుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా 6 పశువులకు సంబంధించి మీరు షెడ్ కానీ పెట్టినట్లయితే 2,30,000 రూపాయలను యూనిట్ వ్యయంగా అయితే ప్రభుత్వం నిర్ణయించారు. దీనిలో 2,07,500 రూపాయలను ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 23,000 రూపాయలను రైతు పెట్టుబడిగా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది పశువులకు సంబంధించినటువంటి షెడ్డుల వివరాలు. అదేవిధంగా మనం గొర్రెలకు, మేకలకు, కోళ్ళకు సంబంధించి కానీ చూసినట్లయితే గొర్రెలకు, మేకలకు రెండిటికి సంబంధించి ఒకే విధంగా ఉన్నాయి. అదే మన యొక్క షెడ్ కెపాసిటీ అంటే మనం వేసేటటువంటి షెడ్డు సామర్థ్యం 20 గొర్రెలకు సామర్థ్యంగా ఉన్నటువంటి షెడ్డుని కానీ నిర్మించినట్లయితే దానికి 1,30,000 రూపాయల వరకు వ్యయం అవుతుందని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో 70% నిధులనైతే ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది. మిగతా 30% నిధులనైతే రైతు పెట్టుబడిగా పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ 1,30,000 రూపాయలకు గాను 91,000 రూపాయలను ప్రభుత్వం చెల్లించినట్లయితే మిగతా 39,000 రూపాయలను రైతు పెట్టుబడిగా పెట్టవలసి వస్తుంది. అదేవిధంగా 50 గొర్రెలకు సరిపడా షెడ్ కానీ వేసినట్లయితే దానికి అయ్యే ఖర్చు 2,30,000 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో 1,61,000 రూపాయలను ప్రభుత్వం ద్వారా రాయితీ రూపంలో వస్తే మిగతా 69,000 రూపాయలను రైతు పెట్టుబడిగా పెట్టుకోవాల్సి వస్తుంది. అలానే కోళ్ళకు సంబంధించి మీరు 100 కోళ్ళకు సరిపడా కోళ్ళ ఫామ్ షెడ్ కానీ వేసినట్లయితే దానికి 87,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో 60,900 రూపాయలు ప్రభుత్వం నుంచి సబ్సిడీ రాగా మిగతా 26,100 రూపాయలను రైతు పెట్టుబడిగా పెట్టుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మీరు 200 కోళ్ళకు సంబంధించినటువంటి షెడ్ కానీ వేసినట్లయితే మీకు 1,32,000 రూపాయల వరకు ఖర్చు అవ్వడానికి అవకాశం ఉందని ప్రభుత్వం నిర్ణయించారు. దానిలో 92,400 రూపాయలను ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇస్తుంది. రిమైనింగ్ 39,600 రూపాయలను అయితే రైతు పెట్టుబడిగా పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ పథకానికి సంబంధించి మనం ఏదైనా షెడ్ కానీ వేసినట్లయితే షెడ్డుకు సంబంధించినటువంటి స్థలాన్ని అయితే ప్రభుత్వానికి మనం చూపించాలి. ఈ స్థలానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అంటే డాక్యుమెంట్స్, ఈ భూమి మీది అని మీరు నిరూపించుకోవడానికి అయితే మీకు భూమికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మీతోటి ఉండాలి. అదేవిధంగా మీరు బర్రెలకు షెడ్ వేసినా, మేకలకు షెడ్ వేసినా, గొర్రెలు, కోళ్ళకు షెడ్ కానీ వేసినట్లయితే అధికారులు మీ దగ్గరకు తనిఖీలకు వచ్చిన సమయంలో మీరు వాటిని అధికారులకు చూపించవలసి ఉంటుంది. గొర్రెలను కానీ, మేకలను కానీ, పశువులకు కానీ. దానిని బట్టి అధికారులు నిర్ణయిస్తారు మీకు ఎంత కెపాసిటీ గల షెడ్ మీరు వేశారు అని. దానిని బట్టి ప్రభుత్వం ద్వారా మీకైతే సబ్సిడీ వస్తుంది. అయితే ఈ యొక్క పథకాన్ని గోకులం అని చెప్పి గత ప్రభుత్వంలో టీడీపీ గవర్నమెంట్ అయితే పెట్టింది. ఆ పథకాన్ని ఇప్పుడు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో అయితే టైఅప్ చేశారు. ఇప్పుడు ఈ 2 పథకాలకు సంబంధించినటువంటి సమ్మేళనంతో ఇస్తారు. దీనికి సంబంధించి మనకి ఈనాడు న్యూస్ పేపర్స్లో కూడా వచ్చాయి. దీనిపై ప్రభుత్వం అయితే అప్లికేషన్లు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. ఈ పథకాలకు సంబంధించి మీరు మీ గ్రామ సచివాలయాలుగా కానీ సంప్రదించినట్లయితే వాళ్ళు మీకైతే అప్లికేషన్ ఫామ్స్ ఇస్తారు. ఇవి మీరు పూర్తి చేసి రైతులు తరువాత విధి విధానాలతో మీరైతే షెడ్లు నిర్మించుకోవచ్చు. ఈ విధంగా అయితే మీరు ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందుతారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.